ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులను రెండో రోజు ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. తమ కస్టడీకి ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వాదనలు విన్న ఏసీబీ కోర్టు నిందితులను 2 రోజులు కస్టడీకి ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందపల బాలాజీని 2 రోజుల కస్టడీకి అనుమతించింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని ఉత్తర్వుల్లో న్యాయస్థానం పేర్కొంది. మొదటి రోజు నిందితులను 8 గంటలకు పైగా విచారించారు. ఈ తరుణంలో లిక్కర్ స్కామ్ లో వసూలు చేసిన డబ్బును ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఖరీదైన కార్లు ఎవరి కోసం కొన్నారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హరీష్, శివాని, లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి ఇష్యూకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు 2వ రోజు విచారణకి కోర్టు నుంచి న్యాయస్థానం అనుమతితో జైలు నుంచి అధికారులు సిటీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించి నిన్న 8 గంటల పాటు విచారణ నేపథ్యంలో దాదాపుగా 100కు పైగా ప్రశ్నలు వేశారు. ఇవి 100కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ లో పూర్తిగా లిక్కర్ స్కామ్ కు సంబంధించి కేవలం డిజిటల్ పేమెంట్స్ లో మాత్రం కాకుండా నగదుగా మాత్రమే వ్యాపార లావాదేవీలు కొనసాగించారు. దీంతో పాటు లిక్కర్ పాలసీకి సంబంధించి లిక్కర్ పాలసీని ఒక ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తి ఇంట్లో కూర్చొని లిక్కర్ పాలసీని డిసైడ్ చేయడం వెనక ఉన్నటువంటి కారణాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కేవలం నగదు ట్రాన్సాక్షన్ ద్వారానే వ్యాపార లావాదేవీలు ట్రాన్సాక్షన్ జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ సంబంధించినటువంటి అంశాలపైన న్యాయస్థానం నుంచి తీసుకున్నటువంటి అనుమతి మేరకు, షరతుల మేరకు అధికారులు ప్రశ్నించారు. ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించినంత వరకు కూడా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డితో పాటు ధనంజయ రెడ్డిని కూడా 8 గంటల పాటు విచారణ 100 ప్రశ్నలు వేసినటువంటి సిచ్యువేషన్. ఇక ఈ రోజు జరిగేటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితులు ఏ విధంగా సమాధానాలు ఇస్తారో, ఇచ్చినటువంటి సమాధానాల ఆధారంగా ఆధారాలకు సంబంధించినటువంటి అంశాలను అధికారులు ఏ విధంగా తెర మీదకు తీసుకొస్తారు, ఇప్పటివరకు కూడా ఒక్క ఆధారం కూడా లేదు అనేటువంటి ఒక ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి పరిణామాలు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితుల్లో అధికార యంత్రాంగం నిందితుల నుంచి కూడా పూర్తిగా సమాచారం సేకరించడంతో పాటు ఆధారాలను కూడా సేకరించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టారు. ఈ రోజు కూడా 2వ రోజు నిందితులను విచారణ నిమిత్తం సిటీ కార్యాలయానికి తరలించారు. శివాని. రైట్, థ్యాంక్ యూ హరీష్.